జాగరూకులై ఉండుడు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 42వ వచనము నుండి 51వ వచనం వరకు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము బైబిల్ గ్రంథములోనే అత్యంత ముఖ్యమైనటువంటి అధ్యయనముగా చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఈ అధ్యాయము అంత్యకాలము గురించి తెలియపరుస్తూ ఉంది. ఈ అధ్యయనము యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి తెలియపరుస్తూ ఉంది. ఈ అధ్యాయము లోకము యొక్క అంతము గురించి తెలియపరుస్తూ ఉంది. అయితే ఇక్కడ కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభువు శిష్యులకు ఏమని చెబుతూ ఉన్నారు అంటే, అంత్యకాలము వస్తూ ఉంటుంది, నా యొక్క రెండో రాకడ కూడా వస్తూ ఉంటుంది, అదే విధముగా లోక అంత్యము కూడా జరుగుతుంది, కాబట్టి మీరు జాగరూకులై ఉండండి అని చెబుతూ ఉన్నాడు. మీరు జాగరూకులై ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ఎందుకని క్రీస్తు ప్రభువు మీరు జాగరూకులై ఉండండి అని చెబుతూ ఉన్నాడు అంటే, దానికి ఉదాహరణగా మనము 36వ వచనమును చూస్తే గనక ఈ మాటకు ఒక ఉదాహరణ అనేటువంటిది అక్కడ కనపడుతూ ఉంది. ఏంటిది అది అంటే, నోవా దినముల యందు ఎట్లుండునో మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అట్లే ఉండును అని తెలియపరుస్తూ ఉన్నారు. అక్కడ నోవా దినములో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఆ విధముగా ఏం జరిగిందని తెలుసుకున్నట్లయితే గని ప్రస్తుత కాలములో మనము జాగరూకులై ఉండగలము. ఆ కాలంలో ఏం జరిగింది అంటే, దేవుని యొక్క రాకడ వస్తూ ఉంది, ఇదిగో ప్రళయం వస్తూ ఉంటుంది, అందరిని కూడా నాశనం చేస్తూ ఉంటుంది అని ఇదిగో నోవా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఇదిగో తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉన్నారు. కాబట్టి ఈ విధముగా చీకు చింత అనేటువంటిది లేకుండా, దేవుని యొక్క భయము లేకుండా వారు ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాటి ప్రజలు కూడా ఆ రీతిగానే జీవిస్తూ ఉన్నారు. తినుచు త్రాగుచు వారి యొక్క సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇదిగో క్షణికమైనటువంటి ఆనందాల కోసం పరిగెడుతూ ఉన్నారే తప్ప దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఎవరు కూడా లేరు. ఈ పరిస్థితులన్నీ కూడా ఆనాటి పరిస్థితులకు అనుకూలముగా ఉన్నాయి కాబట్టి దేవుడు ఏమని చెబుతున్నాడంటే తన శిష్యులకు మీరు జాగరూకులై ఉండండి అని చెబుతూ ఉన్నాడు. మనము కూడా జాగరూకులై ఉండాలి. ప్రస్తుత కాలములో దేవుడు చెప్పినటువంటి విధముగానే అన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఒక రాజ్యం మరొక రాజ్యం మీద దండెత్తి వస్తూ ఉంది. ఇదిగో కరువు కాటకాలు సంభవిస్తూ ఉన్నాయి, వ్యాధులు వస్తూ ఉన్నాయి, వైరస్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా జాగరూకులై ఉండవలసినటువంటి సమయం అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. రెండవది, ఈ 45వ వచనాన్ని కొంతసేపు మనము ధ్యానం చేద్దాం. విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానుని చే తన ఇంటి పనివారికి వేలకు భోజనం పెట్టుటకు నియమింపబడిన వాడే. కాబట్టి యజమానుని చేత నియమింపబడిన వాని యొక్క పనేమిటి అంటే, తన ఇంటి పని వారికి వేలకు భోజనం పెట్టడం. మరి దేవుడు మనల్ని ఈ లోకములో మనకొక జీవితాన్ని ఏర్పాటు చేశాడు. మరి మనమేం చేస్తూ ఉన్నాము? మనకిచ్చినటువంటి ఈ కాలములో మనమేం చేస్తూ ఉన్నాము? మనకిచ్చినటువంటి ఈ ఆరోగ్యము ద్వారా మనమేం చేస్తూ ఉన్నాము? మనకిచ్చినటువంటి ఈ సంపదల ద్వారా మనమేం చేస్తున్నాము అనేటువంటిది ఆలోచన చేయాలి. దేవుని చేత నియమింపబడినటువంటి వాడు వేలకు పనివారికి భోజనం పెడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని చేత ఈ జీవితాన్ని పొందినటువంటి మనము ఏమి చేస్తూ ఉన్నాము అనేటువంటిది ఆలోచన చేయాలి. కాబట్టి పొందుకున్నటువంటి మేలుని బట్టి, పొందుకున్నటువంటి సంపదలు బట్టి, పొందుకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనం ఇతరులకు మేలు చేయాలి అన్నటువంటిది దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఇంటి వారందరికి వేలకు భోజనం పెట్టుటకు ఇదిగో ఆయన నియమిస్తూ ఉన్నాడు. ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు మనల్ని నియమిస్తూ ఉన్నాడు. తర్వాత రెండో సేవకుడు కూడా ఇక్కడ ఉంటూ ఉన్నాడు. దేవుడు అతన్ని ఏమని పిలుస్తున్నాడంటే దుష్ట సేవకుడు అని పిలుస్తూ ఉన్నాడు. మరి మనము కూడా దేవుడిచ్చినటువంటి ఈ సంపదలను, ఆరోగ్యాన్ని ఇతరుల యొక్క మంచి కొరకు మనం ఉపయోగించకపోతే గనక మనము కూడా దుష్ట సేవకులం అవుతూ ఉంటాము. మరి అతన్ని ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు అంటే నరకానికి పంపిస్తూ ఉన్నాడు. మరి పొందుకున్నటువంటి జీవితాన్ని ద్వారా ఇతరులకు మేలు చేయకపోతే గనక, ఇతరులను ప్రేమించలేకపోతే గనక, ఇతరులకు సహాయం చేయలేకపోతే గనక ఆ విధమైనటువంటి శిక్షే మనకి ఇస్తూ ఉంటాడు అని దేవుడు ఈరోజు ఈ సువిశేష పట్టడం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి మనము దుష్ట సేవకుడి వలె కాకుండా మంచి సేవకుడిలాగా జీవించడానికి కావాల్సినటువంటి కృపను దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం.
పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, ఇదిగో ప్రభా, మేము జాగరూకులై నీ యొక్క రాకడ కనిపెట్టుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. అదే విధముగా నీవు ఇచ్చినటువంటి ఈ జీవితం ద్వారా ఇతరులకు సహాయపడడానికి కావాల్సినటువంటి ప్రతి అవకాశాన్ని మాకు కల్పించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.